యోహాను సువార్త 13వ అధ్యాయం 31వ వచనం నుంచి 35వ వచనం వరకు. వాడు వెళ్ళిన తరువాత యేసు ఇట్లనెను, ఇప్పుడు మనిషి కుమారుడు మహిమపరచబడి ఉన్నాడు, దేవుడును ఆయన యందు మహిమపరచబడి ఉన్నాడు. దేవుడు ఆయన యందు మహిమపరచబడిన ఎడల దేవుడు తన యందు ఆయనను మహిమపరచును, వెంటనే ఆయనను మహిమపరచును. పిల్లలారా, ఇంకా కొంతకాలము మీతో కూడా ఉందును, మీరు నన్ను వెతుకుతురు. నేను ఎక్కడికి వెళ్ళుదునో అక్కడికి మీరు రాలేరని నేను యూదులతో చెప్పిన ప్రకారము ఇప్పుడు మీతోనూ చెప్తున్నాను. మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలను. మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమగల వారైన ఎడల దీన్ని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుందరు అనను. 21వ వచనం నుంచి 30వ వచనం వరకు మనం చదివిన దాంట్లో ఇస్కరియోతు యూదా, అతడు అంతకు మునుపు యూదా అధికారులతోటి శాస్త్రులతోటి 30 వెండి నాణేలకు ప్రభువును అమ్మివేయటానికి ఒప్పందం కుదుర్చుకొని ఒప్పందాన్ని అమలుపరచడానికి అతడు ప్రభువుతోటి కూడా ఈ రొట్టెలో పాలు పొంది తర్వాత అతడు బయటికి వెళ్ళిపోయాడు. అంటే ప్రభువుని అప్పగించటానికి, అక్కడ వారిని తీసుకుని రావటానికి. 31వ వచనంలో మనం చదువుతున్నటువంటిది, వాడు వెళ్ళిన తరువాత అంటే ఇస్కరియోతు యూదా 12 మంది శిష్యులలో మధ్యలో నుంచి అతడు వెళ్ళిపోయిన తరువాత యేసు ఇట్లనెను. అంటే ఇప్పుడు ఈ ఇస్కరియోతు యూదా ఎక్కడ తన ఒప్పందాన్ని ప్రభువుని అమ్మివేయటానికి కుదుర్చుకున్నాడో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏ విధంగా వారిని తీసుకుని రాబోతున్నాడో, ఆ విధంగా ప్రభువు అప్పగించబడబోతున్నాడో ఆ విషయాలను ప్రభువు ముందుగా ఎరిగిన వాడుగా ఉన్నాడు కనుక ఇప్పుడు యేసు ఇట్లనెను, ఇప్పుడు మనిషి కుమారుడు మహిమపరచబడి ఉన్నాడు. అంటే మనిషి కుమారుడు సిలువ వేయబడటానికి అప్పగించబడబో గడియ వచ్చి ఉన్నది అని చెప్తున్నాడు. దేవుడును ఆయన యందు మహిమపరచబడి ఉన్నాడు. అంటే ఇద్దరు కూడా, అంటే కుమారుడు మహిమపరచబడి ఉన్నాడు, దేవుడును ఆయన యందు మహిమపరచబడి ఉన్నాడు. ఇద్దరు కూడా మహిమపరచబడటం అనేటువంటిది ఈ ఇస్కరియోతు యూదా ప్రభువును అప్పగించిన తర్వాత ప్రభువు సిలువ వేయబడి తర్వాత ప్రభు మృతులలో నుంచి 3వ దినమున లేచుట అనేటువంటి దానికి ఆ మొత్తం కార్యంలో మనిషి కుమారుడు మహిమపరచబడుట, దేవుడు మహిమపరచబడుట అనేటువంటి 2 విషయాలు కనబడుతున్నాయి. ఇంతకు మునుపు కూడా మనం చూస్తాం, యోహాను సువార్త 11వ అధ్యాయంలో 4వ వచనం, యేసు అది విని, ఈ వ్యాధి మరణం కొరకు వచ్చినది కాదు గాని దేవుని కుమారుడు దాని వలన మహిమపరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చినదనెను. అంటే ఇక్కడ ఈ చనిపోయినటువంటి లాజరును మృతులలో నుంచి లేపటం ద్వారా 2 విషయాలు జరుగుతున్నట్లుగా ఈ యోహాను సువార్త 11వ అధ్యాయం 4వ వచనంలో కూడా చూస్తాం. యేసు అది విని, ఈ వ్యాధి మరణం కొరకు వచ్చినది కాదు గాని దేవుని కుమారుడు దాని వలన మహిమపరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చును. ఇక్కడ కూడా 2 విషయాల్లో మరలా మనం 2 విషయాలను చూస్తున్నాం. దేవుని కుమారుడు మహిమపరచబడుట, దేవుడు మహిమపరచబడుట. ఆ 2 కూడా ఇక్కడ మృతులలో ఉన్నటువంటి ఈ లాజరును మృతులలో నుంచి బయటికి తీసుకొని వచ్చి లేపడం ద్వారా జరుగుతున్న దానికి జతపరచబడింది. అంటే ఈ మరణాన్ని ఓడించి మరణం మీద శక్తి కలిగిన వాడుగా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవుడు జరిగించిన కార్యాన్ని బట్టి దేవుడు ఇద్దరు కూడా మృతులలో నుంచి లాజరును లేపడం ద్వారా జరిగినటువంటి విషయంగా చూస్తాం. తర్వాత 12వ అధ్యాయంలో కూడా యోహాను సువార్త 12వ అధ్యాయంలో 27వ వచనం, ఇప్పుడు నా ప్రాణము కలవరపడుచున్నది, నేనేమందును, తండ్రి ఈ గడియ తటస్థింపకుండా నన్ను తప్పించుము, ఆయనను ఇందుకోసరమే నేను ఈ గడియకు వచ్చితని, తండ్రి నీ నామము మహింపరచుమని చెప్పెను.
అంతటా నేను దానిని మహిమపరచితిని, మరలా మహిమపరతును అని ఒక శబ్దం ఆకాశం నుండి వచ్చును. ఇక్కడ కూడా తండ్రి యొక్క నామాన్ని మహిమపరచటం అనేటువంటిది మన ప్రభు అయిన యేసుక్రీస్తు చనిపోవుట అనేటువంటి దానికి జతపరచబడినట్లుగా మనం చూస్తాం. ఎందుచేతనంటే అంతకు మునుపు 23వ వచనంలో, 12వ అధ్యాయం 23వ వచనంలో, అందుకు యేసు వారితో ఇట్లా నేను, మనిషి కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చినది. 24వ వచనం, గోధుమ గింజ భూమిలో పడి చావకుండా ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చని ఎడల విస్తారముగా ఫలించును. ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా మనం చూస్తున్నాం. అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు చనిపోవటం అనేటువంటిది తండ్రిని మహిమపరచటం, తర్వాత మృతులలో నుంచి ప్రభు అయిన యేసుక్రీస్తు లేపబడటం ద్వారా కుమారుడు మహిమపరచబడటం. తర్వాత మూడో విషయంలో ఇక్కడ 24వ వచనంలో చూసినప్పుడు, 12వ అధ్యాయం 24వ వచనంలో, గోధుమ గింజ భూమిలో పడి చావకుండా నెడల ఒంటిగానే ఉండను, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించను. తర్వాత మూడో విషయం, కుమారుడు తన్ను మరణానికి అప్పగించుకున్నట, తండ్రి కుమారుడిని మృతుల నుంచి లేపుట. ఈ కార్యం ద్వారా అనేక మంది ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి తండ్రి యొక్క సంకల్పంలోనికి రావటం అనేటువంటిది కూడా ఈ మహిమపరచబడుట అనేటువంటి దానికి జతపరచబడింది. చూడండి, అందుచేత 13వ అధ్యాయంలో ప్రభువు చెప్తున్నాడు, మనిషి కుమారుడు మహిమపరచబడుట అంటే అది ఆయన చనిపోయి తిరిగి 3వ దినాన మృతుల నుంచి లేచుట అనేటువంటిది కుమారుడు తండ్రిని అడుగుతున్నాడు. అప్పుడు తండ్రి చెప్తున్నాడు 12వ అధ్యాయం 28వ వచనంలో, తండ్రి నీ నామము మహిమపరచుము. అంటే ఏ విధంగా అయితే లాజరు మృతుల నుంచి లేపబడటం ద్వారా తండ్రి యొక్క నామం మహిమపరచబడిందో, అలాగే నీ నామమును మహిమపరచమంటే ఇప్పుడు నేను చనిపోవటానికి సిద్ధంగా ఉన్నాను, ఇస్కరియోతు యూద నన్ను పట్టించి నేను అప్పగించబడి నేను సిలువ వేయబడబోతున్నాను, అయితే 3వ దినమున నీవు నాకు చెప్పిన విధంగా నన్ను తిరిగి లేపు అని ప్రభు అడుగుతున్నప్పుడు నేను దానిని మహిమపరచుదని, అంటే నువ్వు చేయబోయేటువంటి కార్యం అంతటిని కూడా మహిమపరచుదని అని చెప్తున్నాడు. చూడండి, కీర్తన 16వ అధ్యాయం 9, 10 వచనాలు, 11 వచనాలు. అందువలన నా హృదయం సంతోషించుచున్నది, నా ఆత్మ హర్షించుచున్నది. దానికి ఆత్మ అనేటువంటి మాటకు కింద నీ బైబిల్ ట్రాన్స్లేషన్లో చూడొచ్చు మహిమ అని. అంటే నా మహిమ హర్షించుచున్నది అంటే నీవు నన్ను లేవనెత్తబోతున్నావు మరణాన్ని ఓడించి, దాని ద్వారా అది నా ఆత్మ కూడా హర్షిస్తున్నది అని. తర్వాత నా శరీరం కూడా సురక్షితంగా నివసించుతున్నది. సో మామూలుగా అయితే చనిపోయినటువంటి ప్రతి వ్యక్తి కూడా వారి శరీరాలు కూలిపోతాయి, కానీ ప్రభు యొక్క శరీరాన్ని గురించి నా శరీరం కూడా సురక్షితంగా నివసించున్నది. ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనీయవు అని మనం చదువుతున్నటువంటి భాగంగా, ఆ విధంగా తండ్రి అనేటువంటి దేవుణ్ణి కుమారుడు అడుగుతున్నాడు, నీవు నన్ను మహిమపరచుము అని చెప్పినప్పుడు మహిమపరచబడి ఉన్నాడు. అంటే తండ్రి అయినటువంటి దేవుడు ఇప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తుని మృతులలో నుంచి లేవనెత్తనన్నాడు. తర్వాత ఆ విధంగా జరిగిన తర్వాత దేవుడు ఆయన యందు మహిమపరచబడి ఉన్నాడు. మరి ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి చనిపోయి తిరిగి లేపబడి ఆ విధంగా ఈ మరణం యొక్క బంధకాలన్నిటినీ కూడా తెంచుకొని లేవనెత్తబడటం ద్వారా అంతకు మునుపు ప్రతి ఒక్క మనిషి కూడా మరణం యొక్క బంధకాలలో ఉండి ఒక్కరు కూడా ఈ మరణ లోకం నుంచి లేక పాతాళ లోకం నుంచి బయటికి రాలేదు. కానీ దేవుడు మనకు కలిగినటువంటి మరణం యొక్క ఛాయలు, మరణం యొక్క బంధకాలు, వాటన్నిటి నుంచి కూడా మనకు విడుదల కలుగజేసేటువంటి విధంగా ప్రభు అయిన యేసుక్రీస్తు మరి సిలువలో చనిపోవటం ద్వారా మన పాపములు క్షమించబడ్డాయి. ఆయన తిరిగి మృతులలో నుంచి లేపబడటం ద్వారా మనందరం కూడా రక్షణ పొందగలిగి
ఆ మరణం యొక్క బంధకాలలో నుంచి విడుదల పొందగలిగేటట్లుగా చేయబడ్డాం. ఆ విధంగా చేయబడటం ద్వారా మరి తండ్రి అయినటువంటి దేవుడు మహిమపరచబడి ఉన్నాడు. ఇక్కడ మనం ఈ రెండు విషయాలు కూడా కొంచెం తేటగా అర్థం చేసుకోవాలి. మనుషుడు సృష్టించబడిన తరువాత చూడండి, రోమాపత్రిక 5వ అధ్యాయం 12వ వచనం. ఇట్లుండగా ఒక మనిషిని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించునో అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయను. ఈ విధంగా ఒక మనుషుని ద్వారా, అంటే ఆదాము చేసినటువంటి పాపాన్ని బట్టి మనుషులందరూ కూడా పాపం చేయబడిన వారుగా చేసిన వారుగా ఉండి అందరి మీద కూడా మరణము ఏలునట్లుగా చేయబడింది. 14వ వచనం. ఆయనను ఆదాము చేసిన అతిక్రమమును బోలి పాపము చేయని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోషే వరకు మరణము ఏలిను. అంటే మన అందరి మీద కూడా మరణము ఒక అధిపతిగా ఏలి ఉన్నాడు. అంటే ఎవరు కూడా అతని యొక్క బంధకాలలో నుంచి బయటికి రాగలేనట్లుగా చేయబడి ఉన్నాడు. మనందరం కూడా చేయబడ్డాం. అయితే చూడండి, అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 23వ వచనం 24వ వచనం. దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి. ఇప్పుడు మనం చదివినటువంటి వాక్య భాగంలో యోహాను సువార్త 13వ అధ్యాయంలో మరి మహిమపరచబడుట అనేటువంటిది, దానికి మునుపు ఈ ఇస్కరియోతు యూదా వెళ్ళిపోయి అతడు చేసుకున్నటువంటి ఒప్పంద ప్రకారంగా అప్పగించబడినటువంటి తర్వాత దుష్టుల చేత సిలువ వేయించి చంపించారు యూదులు. 24వ వచనంలో అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 24వ వచనం. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యం కనుక దేవుడు మరణ వేదనను తొలగించి ఆయనను లేపిన. సో అంతకు మునుపు మనం చదివినటువంటి రోమాపత్రిక 5వ అధ్యాయం 12, 13, 14 వచనాల్లో మనుషులందరి మీద కూడా మరణం వేలింది. కానీ మన ప్రభువైన యేసుక్రీస్తు విషయంలో మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము కనుక దేవుడు మరణ వేదనను తొలగించి ఆయనను లేపినాడు. ఆ విధంగా లేపబడటం ద్వారా మన ప్రభువైన యేసుక్రీస్తు మహిమపరచబడి ఉన్నాడు. సో మొట్టమొదటిసారిగా మరణాన్ని ఓడించి తిరిగి లేచి మరి మనందరినీ కూడా ఆయన ఆకర్షించుకునేటువంటి విధంగా అద్భుతమైన రీతిలో తండ్రి చేత మహిమపరచబడిన వాడుగా చేయబడి ఉన్నాడు. ఆ విధంగా మరి తర్వాత మొదటి కోరింది 6వ అధ్యాయంలో కనుక మనం చూస్తే, మొదటి కోరింది 6వ అధ్యాయం 14వ వచనం. దేవుడు ప్రభువుని లేపిన మనలను కూడా తన శక్తి వలన లేపును. ఇప్పుడు మనం చదివినటువంటి రోమాపత్రిక 5వ అధ్యాయం 14వ వచనంలో అందరి మీద కూడా మరణం ఏలిను. ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తును తండ్రి అయినటువంటి దేవుడు లేపడం ద్వారా ప్రభువు మహిమపరచబడి ఉన్నాడు. ఆయన మహిమపరచబడడం ద్వారా ఆయన మనలను కూడా తన శక్తి వలన లేపును. అంటే ఇప్పుడు ఎవరు కూడా ఆ మరణం యొక్క బంధకాలలో ఉండకుండా బయటికి రాగలిగినటువంటి విధంగా దేవుడు తన యొక్క కుమారుని లేపడం ద్వారా ఆ మరణం యొక్క శక్తిని ఓడించి ఆయనేందు విశ్వసించిన మనందరం కూడా బయటికి రాగలిగేటువంటి ఒక గొప్ప నూతనమైనటువంటి మార్గాన్ని మనందరి కొరకు తెరిచాడు. ఆ విధంగా తండ్రి అయినటువంటి దేవుడు కుమారుడైన యేసుక్రీస్తును మృతులలో నుంచి లేపటం ద్వారా తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసుక్రీస్తును మహిమపరిచున్నాడు. మరి ఏ విధంగా తండ్రి మహిమపరచబడినాడు? రెండో విషయాన్ని చూసినప్పుడు మనం చదివినటువంటి వాక్య భాగంలో చూడండి, మరలా యోహాను సువార్త 13వ అధ్యాయం 31వ వచనం. దేవుడును ఆయన యందు మహిమపరచబడి ఉన్నాడు. కుమారుడు చనిపోయి తిరిగి లేవటం ద్వారా మరణాన్ని ఓడించి అత్యున్నతంగా హెచ్చించబడటం ద్వారా ప్రభువైన యేసుక్రీస్తు మహిమపరచబడి ఉన్నాడు. దానికి ఇంకొక రిఫరెన్స్ కూడా మనం చూడవచ్చు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 7వ వచనం నుంచి, మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. అందుచేతను పరలోకముందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతివాని మోకాలను యేసు నామమున వంగునట్లు ప్రతివాని నాలుకయు తండ్రి అయిన మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకొనున్నట్లును
దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించును. ఆ విధంగా ఈ మరణాన్ని రుచి చూడటం ద్వారా ప్రభు అయిన యేసుక్రీస్తు మృతులలో నుంచి లేపబడిన తరువాత తండ్రి అయినటువంటి దేవుడు కుమారుడైన ప్రభు అయిన యేసుక్రీస్తును ఈ విధంగా మహిమపరచి ఉన్నాడు. సో అలా మహిమపరచబడినటువంటి ప్రభు ఇప్పుడు మరలా మనం యోహాను సువార్త 13వ అధ్యాయంలో చూస్తే దేవుడును ఆయన యందు మహిమపరచబడి ఉన్నాడు. ఇప్పుడు కుమారుడైన యేసుక్రీస్తు మృతులలో నుంచి లేవడం ద్వారా తండ్రి అయినటువంటి దేవుడు మహిమపరచబడటం మాత్రమే కాకుండా ఆ కార్యం జరిగించడం ద్వారా దేవుడు కూడా ఆయన యందు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తునందు మహిమపరచబడి ఉన్నాడు. ఇప్పుడు చూడండి, మనం చదివినటువంటి ఈ ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో 11వ వచనం, ప్రతివాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకొనినట్లు. ఇది మరి సృష్టించబడినటువంటి ఈ సృష్టి అంతటిలో కూడా మనుషులు దేవుని చేత సృష్టించబడినప్పటికీ కూడా ఆయనను దేవుడిగాను మరి సృష్టికర్త అయినటువంటి తండ్రిగాను అంగీకరించకుండా ఉన్నటువంటిది మనం చూస్తూ ఉంటాం. ఇప్పుడు ఈ కుమారుడైన యేసుక్రీస్తు ఆ విధంగా మహిమపరచబడి సమస్తమైనటువంటి అధికారాన్ని కలిగి ఉండి ప్రభుత్వం చేయబడేవాడుగా అభిషేకించడం ద్వారా ప్రతివాని మోకాలు ఆయన నామమును వంగుట ద్వారా ప్రతి నాలుక ఆయన ప్రభువును ఒప్పుకొనడం ద్వారా దేవుడు ఏదైతే మొదటి నుంచి మనుషుల పక్షంగా ఉద్దేశం కలిగి ఉన్నాడో, ఆ సంకల్పం కలిగి ఉన్నాడో అది నెరవేర్చబడటం ద్వారా దేవుడు కూడా మహిమపరచబడుతున్నాడు. దాని తర్వాత ఇంకొక చోట చూస్తే హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం నుంచి, దేవుని కృప వలన ఆయన ప్రతి మనుషుని కొరకు మరణము అనుభవించినట్లు దూతల కంటే కొంచెం తక్కువ వాడిగా చేయబడిన యేసు మరణము పొందినందున మహిమా ప్రభావములతో కిరీటం ధరించిన వానిగా ఆయనను చూచుచున్నాం. ఈ విధంగా ఆయన మరణము పొందడం ద్వారా ప్రభు అయిన యేసుక్రీస్తును తండ్రి అయినటువంటి దేవుడు మృతుల్లో నుంచి లేపడం ద్వారా ఆయన ఇప్పుడు అత్యున్నతంగా హెచ్చించబడి ఆకాశములో భూమి మీద భూమి కింద ఉన్న వాటన్నిటిలో కూడా ప్రభువుగా అభిషేకించబడడం ద్వారా ఆయనను మహిమా ప్రభావములతో కిరీటం ధరించిన వానిగా ఆయనను చూచున్నాం. తర్వాత చూస్తుంటే 10వ వచనంలో, ఎవని నిమిత్తము సమస్తమును ఉన్నవో, ఎవని వలన సమస్తమును కలుగుచున్నవో అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా, అంటే మనం అంతకు మునుపు చదివినట్లుగా ఈ గోధుమ గింజ పడి భూమిలో పడి చనిపోవడం ద్వారా విస్తారముగా ఫలించును. ఆ విధంగా ఆయన మృతులు మన పాపముల కొరకు చనిపోవుట, మనం ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడేటకు పునరుద్ధానుడిగా తిరిగి లేచుట, ఆ లేపబడినప్పుడు మరణం యొక్క బంధకాలన్నిటినీ కూడా తొలగించి మన మీద మరణం అనేటువంటిది ప్రభుత్వం చేయకుండా విశ్వసించిన వారందరి మీద కూడా కార్యాన్ని జరిగించడం ద్వారా అనేక మంది మరి తండ్రి అయినటువంటి దేవుని దగ్గరకు రాగలిగేటువంటి ఒక నూతనమైన మార్గాన్ని ప్రభు అయిన యేసుక్రీస్తు మరణము పునరుద్ధానం ద్వారా తెరిచున్నాడు. ఆ విధంగా చేయబడడం ద్వారా మనము విశ్వాసులైన మనందరం కూడా మరి నిజమైనటువంటి తండ్రిని దేవుని ఎరిగి ఆయనకు కుమారులుగా చేయబడడం ద్వారా తండ్రి కూడా మహిమపరచబడి ఉన్నాడు. అంతకు మునుపు ఈ విధంగా మరి మన ఆత్మలకు తండ్రి అయినటువంటి దేవుడిని ఎరిగి ఆయన అధికారాన్ని గుర్తెరిగి ఆయనకి ఇష్టకరంగా జీవించుతూ ఆయనను మహిమపరచుతూ జీవించగలిగినటువంటి జీవితం యొక్క అనుభవాన్ని మనకు లేదు. ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ విధంగా మహిమపరచబడటం ద్వారా మరి మనందరం కూడా కుమారుని యందు విశ్వాసం ఉంచి ప్రభువును తండ్రి అయినటువంటి దేవుని అంగీకరించడం ద్వారా తండ్రి అయినటువంటి దేవుడు కూడా మహిమపరచబడి ఉన్నాడు. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో చదివింది, ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చి ఈ లోకంలో తన రాజ్యాన్ని స్థాపించినప్పుడు అందరూ కూడా ఆయనను అంగీకరించడం ద్వారా దేవుడు మహిమపరచబడతాడు. దానికి ముందుగానే ఎవరెవరైతే యేసుక్రీస్తును అంగీకరించున్నారో వారందరూ కూడా ఆయనను మరి తెలుసుకునడం ద్వారా తండ్రి అయిన దేవుని గుర్తెరిగి ఆయన అధికారానికి లోబడి ఈ లోకములో విశ్వాసులుగా జీవించేటువంటి వారందరూ కూడా దేవునికి మహిమ తీసుకుని రాగలిగేటువంటి విధంగా కార్యం చేయబడి ఉన్నారు. వారు ప్రభు అయిన యేసుక్రీస్తును అంగీకరించడం మాత్రమే కాకుండా మరి అంతమ శత్రువు అయినటువంటి మరణాన్ని కూడా ఓడించుతున్నటువంటి అనుభవంలో దేవుని యొక్క జీవాన్ని కలిగి ఈ శరీరంలో ప్రభువు కొరకు తండ్రి కొరకు జీవించేటువంటి వారుగా ఉన్నారు కనుక అటువంటి వారి ద్వారా దేవుడు మహిమపరచబడుతున్నాడు.
దేవుడు మొదటలో మనిషిని సృష్టించినప్పుడు దేవుడిని గుర్తెరిగి ఆయన యొక్క ముఖకాంతిలో మనందరం కూడా నడవాలని తండ్రి అని దేవుడు కోరాడు. ఆ విధంగా జీవించగలిగినటువంటి అనుభవంలోనికి వచ్చినప్పుడు ఈ లోకంలో మనము తండ్రి అనేటువంటి దేవుని మహిమపరచగలిగిన వారంగా ఉండేవారం. కానీ మనము తండ్రి అనే దేవుని ఎరుగుట కానీ, ఆయనను వెంబడించుట కానీ, ఆయన యొక్క మార్గాలలో జీవించుట కానీ అనుభవాన్ని కోల్పోయినప్పుడు మరలా తిరిగి ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మరణ పునరుద్ధాన కార్యముల ద్వారా మనము తండ్రి అయినటువంటి దేవుని యొద్దకు కుమారుని ద్వారా ఆకర్షించబడి ఆయనను ఎరిగి మరి ఆయనను వెంబడించి ఆయన ముఖకాంతిలో మనం నడుచుకొనగలిగేటువంటి జీవితము ద్వారా తండ్రి మహిమపరచబడుట అనేటువంటి కార్యం జరుగుతున్నది. కోల్పోయినటువంటి సంపదను అంతటిని కూడా మనము తిరిగి పొందడం ద్వారా దేవుని ద్వారా కలుగజేయబడినటువంటి గొప్ప మార్గాన్ని బట్టి మనందరం కూడా తండ్రి అనేటువంటి దేవుని స్తుతిస్తూ జీవించగలిగే అనుభవంలోనికి తీసుకుని రాబడి ఉన్నాం. కనుక ఈ విషయాలు మనం యోహాను సువార్త 13వ అధ్యాయం 31, 32 వచనాల్లో చదువుతున్నాం. దాని తర్వాత మనం చూసినట్లయితే 34వ వచనంలో, మీరు ఒకరినొకరు ప్రేమింపబలనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇస్తున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలను. మీరు ఒకరి ఎడల ఒకడు ప్రేమగలవారైన ఎడల దీన్ని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుందరనను. మనుషులంగా మన అందరంకు కలిగి ఉన్నటువంటి ప్రేమలు 2 రకాలు. ఒకటి, మనకు ఏదైతే ఇష్టకరమైనటువంటి దానిని ప్రేమించుట, దానిని ఇరోస్ అంటారు ఇంకా గ్రీకు భాషలో. తర్వాత రెండవది, మనకు కలిగినటువంటి సంబంధ బాంధవ్యాలను బట్టి మనం ఒకరినొకరు ప్రేమించుట, దానిని ఫిలే అంటారు. అలా మనము సహజమైనటువంటి మనుషులందరిలో కూడా కనబడేటువంటి 2 లక్షణాలు వాటన్నిటిలో కూడా ఎంతో మరి దేవుని యొక్క ప్రేమతో పోల్చుకున్నప్పుడు అవి ఏమాత్రం కూడా అవి అంత దేవుని యొక్క ప్రేమ యొక్క స్థాయిని అందుకోలేవు. కానీ దేవుని యొక్క ప్రేమ, దాన్ని గ్రీకు భాషలో అగాపే అంటారు. ప్రభు నేను మిమ్మల్ని ప్రేమించినట్టే, మొదటి వచనంలో యేసు తాను ఈ లోకం నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చునని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడై లోకములో ఉన్న తన వారిని ప్రేమించి వారిని అంతం వరకు ప్రేమించను. సో ఇది దేవుని యొక్క ప్రేమ, లేకపోతే అగాపే అంటారు గ్రీక్ భాషలో. అంటే మారనటువంటిది, అంతం వరకు ప్రేమించేటువంటిది, ఆ ప్రేమ కొరకు మరి తన్ను తాను అప్పగించుకునేటువంటిది, స్వార్థాన్ని కూడినదిగా కాకుండా స్వార్థరహితమైనది, ఇతరుల యొక్క మేలును కోరేటువంటిది, ఇతరుల కొరకు తన్ను తాను అప్పగించుకునేటువంటిదిగా ఆ ప్రేమ ఉంటున్నది. సో దాన్ని ఒక్క మాటలో మనం చూడాలంటే చూడండి, 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం, ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను కనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాం. ఇప్పుడు మనం చదువుతున్న యోహాను పత్రిక 13వ అధ్యాయంలో అదే మనం చదువుతున్నాం. ఆయన తన ప్రాణము పెట్టిన కనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాం. మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణములను పెట్ట బద్ధులమైనాం. ఇలా ఈ ప్రేమించడం, ఒకరినొకరు ప్రేమించడం అంటే ఈ 13వ అధ్యాయంలో జరుగుతున్నటువంటి ఈ సందర్భం ప్రభు మరి చనిపోవటానికి సిద్ధపడుతున్నటువంటి ఆఖరి గడియలు. ఆ విధంగా వారిని అంతం వరకు ప్రేమించడం అనేటువంటిది మనం చూస్తున్నాం. అది అటువంటి ప్రేమతో గనక మనం కూడా ఇతరులను ప్రేమించగలిగినట్లయితే, అంటే మనము ఏ విధంగా ప్రభు తన ప్రాణాన్ని మన కొరకై అప్పగించున్నాడో అటువంటి ఏమాత్రం కూడా సంకోచితమైనటువంటిది కానీ సంకోచం కానీ లేకుండా ఇతరులను ప్రేమించగలిగినటువంటి విధంగా గనక మన హృదయాలలో తేటైన మనసుతోటి ఉన్నట్లయితే అప్పుడు మనము ఇతరులను కూడా ప్రేమించగలుగుతాం. మన హృదయాలు మన సంబంధ బాంధవ్యాలను బట్టి లేక మన ఇష్టానులను బట్టి గనక మనం ప్రేమించినట్లయితే అది ప్రకృతి సంబంధమైనటువంటి ప్రేమగా ఉంటుంది. కానీ మనం ఏ విషయాలలో ఎటువంటి అరమరికలు లేకుండా, ఇరుకులు లేకుండా, సంకుచితమైనటువంటి భావం లేకుండా అందరినీ గనక మనం ప్రేమించగలిగినటువంటి తేటైన మనసులోనికి గనక రాగలిగితే అది దైవ స్వభావం. సో ఇక్కడ
మనం చెప్తున్నాడు, మీరు ఒకరి ఎడల ఒకడు ప్రేమ కలివారైతే దానిని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుంటారు. కనుక చాలామంది క్రైస్తవులంగా మనందరం కూడా దేవుని వాక్యాన్ని ప్రకటించడం ద్వారా, లేక ఇతరులకు నేను విశ్వాసులను చెప్పుకోవడం ద్వారా, లేక నేను ఈ విధంగా జీవిస్తున్నానని చెప్పడం ద్వారా మనము దేవుని బిడ్డలమని అందరూ గుర్తెరగాలని అనుకుంటారు. కానీ ప్రభు ఏం చెప్తున్నాడంటే, మీరు నేను ఏ విధంగా ప్రేమించానో మీరు కూడా ఒకరినొకరు ఆ విధంగా ప్రేమించగలిగినట్లయితే అప్పుడు లోకము మీరు నా శిష్యులని తెలుసుకుంటారు అని చెప్తున్నాడు. కనుక ఇది ప్రభు మనకిస్తున్నటువంటి ఆజ్ఞలలో ఎంతో ముఖ్యమైనటువంటిది. మనము ఆయన శిష్యులమని తెలియపరచబడాలి అంటే మనము ప్రభు ఇచ్చినటువంటి నమూనా అంతం వరకు ప్రేమించుట, మార్పు లేకుండా ప్రేమించుట, సంకుచిత భావం లేకుండా ప్రేమించుట, అందరినీ ప్రేమించగలుగుట అనేటువంటిది దేవుని యొక్క తత్వం. దానిలోనికి మనం ప్రవేశించినప్పుడు మాత్రమే లోకము మనము ఆయన శిష్యులమని గుర్తిరగలుగుతుంది. ఆ విధంగా జీవించేటువంటి జీవితాలు ఏ విధంగా అయితే కుమారుడు తండ్రిని మహిమపరిచినాడో మనము కూడా వారిని మహిమపరచగలుగుతాం. అలా మనం వారిని మహిమపరిచినప్పుడు ఏ విధంగా అయితే తండ్రి కుమారుని మహిమపరిచినాడో తండ్రి మనల్ని కూడా తన సమయంలో మహిమపరిచేవాడుగా ఉంటాడు. చూడండి, తెస్సలోనీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 11-12 వచనాలు. అందువలన మన దేవుని యొక్కయు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్కయు కృప చొప్పున మీ యందు మన ప్రభు అయిన యేసునామమును ఆయన యందు మీరును మహిమ పొందినట్లు. ఇక్కడ చూడండి, మీ యందు మన ప్రభు అయిన యేసునామము అంటే మనము ఆయన ఏ విధంగా ప్రేమించున్నాడో మనం కూడా ఆ విధంగా ప్రేమించడం ద్వారా దేవుని యొక్క నామము మహిమపరచబడుతుంది. తర్వాత ఆయన యందు మీరు మహిమనందునట్లు, అలా ఆయన ప్రేమించినట్లుగా సహోదరులను ప్రేమించగలిగిన వారిని తండ్రి అయినటువంటి దేవుడు కుమారుడైన యేసుక్రీస్తు నామములో అంగీకరించడం మాత్రమే కాకుండా వారిని మహిమపరిచేవాడుగా ఉంటాడు. సో అది ఎంతో గొప్ప ధన్యత. ఏ విధంగా అయితే తండ్రి కుమారుడిని మహిమపరిచినాడు, కుమారుడు జరిగించిన కార్యం ద్వారా తండ్రి మహిమపరచబడి ఉన్నాడు, వారిద్దరూ జరిగించిన కార్యం ద్వారా ఒక నూతనమైన జీవాన్ని మనం పొంది వారి యందు విశ్వసించడం ద్వారా ఆ ప్రేమ అనేటువంటి గుణాన్ని తెలుసుకొని మనం ఆ విధంగా గనక ఒకరినొకరు ప్రేమించగలిగినట్లయితే అది తండ్రి కుమారుల్ని ఇద్దరిని కూడా మనము మహింపరచగలిగిన వారంగా ఉంటాము. కనుక మరి మనము లేవనెత్తబడేటువంటి సమయంలో, మరణాన్ని ఓడించే సమయంలో, తిరిగి ప్రభుతో కూడా కలిసి మహిమలో ఆయనతో పాటుగా ప్రభుత్వం చేసే సమయంలో మనలను మహిమపరిచేవాడుగా ఆయన ఉంటాడు. ఈ విషయాన్ని మనం గుర్తెరగాలి. కనుక మనం ఆయన శిష్యులమని ఒక గుర్తు ఏంటంటే ఆయన ఏ విధంగా మనలను ప్రేమించున్నాడో మనం కూడా ఒకరినొకరు ఆ విధంగా ప్రేమించడం మాత్రమే. ఈ విషయంలో మనం సరైనటువంటి అనుభవం కలిగి ముందుకు రావాలని దేవుడు కోరుతున్నాడు. దేవుడు ఈ వాక్యాన్ని మన కొరకై ఆశీర్వదించును గాక. ప్రార్థించుకుందాం. మా జీవం కలిగిన తండ్రి, మీకు ఎంతో వందనాలు. ఇచ్చినటువంటి వాక్య భాగాన్ని బట్టి కూడా స్తుతి స్తోత్రాలు. దీన్ని మా కొరకై ఆశీర్వదించి మీరు కోరిన విధంగా మరి మీ కుమారుడిని మృతులలో నుంచి లేచుట ద్వారా మీరు ఒకరినొకరు మహిమపరచగలిగే విధంగా జీవించడం మాత్రమే కాకుండా మేము కూడా మహిమలో పాలు పొందటానికి తగినటువంటి మార్గాన్ని తెరిచారు. తరువాత ఆ విధంగా మరి మృతులలో నుంచి లేవనెత్తబడిన అనుభవంతో జీవించే మేము మీ జీవాన్ని కలిగి మీరు ఏ విధంగా అంతం వరకు శిష్యులని ప్రేమించారో ఆ విధంగా మేము ఒకరినొకరు ప్రేమించగలిగేటువంటి ఒక నూతన మార్గాన్ని కూడా మీరు తెరిచారు. దానిని బట్టి కూడా మీకు స్తుతి వందనాలు చెల్లిస్తున్నాం. ఈ విధంగా మరి ఈ వాక్యాన్ని మా కొరకు ఆశీర్వదించి వినగలిగిన వారందరూ కూడా దీని ద్వారా లాభం పొందగలిగేటట్లుగా చేయమని కోరుతూ మా రక్షకుడు ప్రభువైన యేసు నామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.